అమెరికా దాడులతో ప్రపంచ దేశాలకు మళ్లీ షాక్ ఇచ్చింది ఇరాన్. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. అమెరికా వైమానిక దాడులకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్. ఇకపై ఈ మార్గంలో ప్రయాణించే అన్ని నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. చమురు ట్యాంకర్లు, సరుకు రవాణా నౌకలు, వాణిజ్య నౌకలు సహా ఏ దేశానికి చెందిన ఓడకు హార్ముజ్ మార్గంలో ప్రయాణానికి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. ఎవరైనా అతిక్రమిస్తే నౌకలను కాల్ చేస్తామని తేల్చి చెప్పింది. నిషేధాన్ని ఉల్లంఘించి హార్ముజ్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే వినాశనం తప్పదని ప్రకటించారు ఇరాన్ సైనిక అధికారులు. ఈ ప్రకటనతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అంతర్జాతీయ చమురు మార్కెట్లు కుదేలయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక్కసారిగా బ్యారెల్కు $2 పైగా పెరిగాయి. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చమురు ధరల పెరుగుదలతో పాటు రవాణా వ్యయాలు, ద్రవ్యోల్బణం, ఇంధన సంక్షోభం మళ్లీ తలెత్తే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.